ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వారాహి నవరాత్రుల్లో 5వ రోజు అయితే మనకి వచ్చేసిందండి. ఇంకొన్ని రోజులున్నాయి. అయితే కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క ఉద్వాసన అంటే ఏమిటి? ఉద్వాసన ఎలా చెప్పుకోవాలక్క? ఒక్కసారి వీడియోలో చెప్పండి అక్క. మీరు ఎలా చెప్పుకుంటారు ఒకసారి చెప్పండి అక్క. మేము కూడా అలాగే చెప్పుకుంటాము. ఉద్వాసన అంటే ఏంటి అని అడుగుతున్నారు. అలాగే ఈ సంవత్సరం మనకి ఉద్వాసన ఎప్పుడు చెప్పుకోవాలి? గురువారం వచ్చింది కదా, ఆ రోజు ఉద్వాసన చెప్పుకోవచ్చా అని అడుగుతున్నారు. నేను ఈ వీడియోలో మీ అందరికీ క్లారిటీగా చెప్తాను. చెప్పే ముందు ఒక సిస్టర్ అయితే ఉప్పు దీపం కోసం అడిగారండి. ఆ ఉప్పు దీపం ఎప్పుడు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి ఒకసారి చెప్పండి అక్క అని అడిగారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. అలాగే కొంతమంది సిస్టర్స్ ఉద్వాసన కోసం కూడా అడిగారు. ఆ ఉద్వాసన ఎప్పుడు చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చి హైప్ చేయండి. హైప్ చేయడం వల్ల ఇంకొంతమందికి సజెషన్ ఇస్తుంది అనమాట వీడియో. ఓకేనా? లైక్ చేసిన తర్వాత హైప్ బటన్ వస్తుంది, హైప్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సరే, ఉప్పు దీపారాధన వచ్చే శ్రావణ మాసం కానీ అంటే ఇప్పుడు మనం ఆషాఢ మాసంలో ఉన్నాం కదా. ఆషాఢ మాసంలో మంగళవారాలు, శుక్రవారాలు, గురువారాలు చక్కగా ఇంట్లో నిత్య దీపారాధనతో పాటు ఐశ్వర్య దీపాన్ని పెట్టుకోవచ్చు. ఐశ్వర్య దీపాన్నే ఉప్పు దీపం అని అంటారు. ఉప్పు దీపం ఇంట్లో పెట్టడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ముఖ్యంగా పోతాయి, అనుకున్న కోరికలు నెరవేరుతాయండి. చాలామంది ఉప్పు దీపం వల్ల చాలా వరకు ప్రతిఫలం పొందిన వాళ్ళు ఉన్నారు. అందులో నేను ఒకదాన్ని అనమాట. నేను ఎప్పుడో పాత వీడియోల్లో ఉప్పు దీపారాధన పెట్టాను. ఇప్పుడు వేరే ఛానల్ ఉందండి, ఆ ఛానల్లో కూడా నేను ఉప్పు దీపారాధన కోసం ఆ ఛానల్లో కూడా చెప్పాను అనమాట. ఓకేనా? అయితే ఉప్పు దీపారాధన పెట్టేటప్పుడు శుక్రవారం మనము ఇంట్లో ఎన్వి వండకూడదు, ఎల్లుల్లి తినకూడదు అనమాట. మీరు ఎన్ని వారాలు పెట్టుకుంటారనేది మీరు ముందే సంకల్పం చెప్పుకోవాలి. 5 వారాల, 9 వారాల, 21, 3 వారాల ఇలా అనమాట. ఓకేనా? అయితే ముందుగా కొత్త ప్రమిదలు 3 తెచ్చుకోండి. అవి వాటర్లో వేస్తే చక్కగా నానిపోయిన తర్వాత పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. కల్లుప్పు అనేది తెచ్చుకొని మనం వంటకి వాడకుండా పూజా మందిరంలోనే ఆ కల్లుప్పు పెట్టుకోండి. దానిలో పెద్ద ప్రమిదిలో కల్లుప్పు 3 సార్లు మనం దోసులతో 3 సార్లు వేసి దానిలో పసుపు కుంకుమ వేసి 2 ప్రమిదలు ఉన్నాయి కదా, ఒక ప్రమిది మళ్ళీ ఉప్పు మీద పెట్టి ఉప్పు పైన పెట్టి దానిలో కొంచెం అక్షతలు వేసి దానిపైన ఇంకొక ప్రమిది పెట్టి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి, మీకు నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె, ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఆవు నెయ్యి దొరికినట్టుగా అయితే ఆవు నెయ్యితో దీపారాధన పెట్టండి. నిత్య దీపారాధన పెట్టిన తర్వాత ఉప్పు దీపం వెలిగించండి. వెలిగించేటప్పుడే సంకల్పం చెప్పుకోండి. మీరు దేనికోసమైతే ఈ ఉప్పు దీపం వెలిగిస్తున్నారో అప్పుడు అమ్మకి సంకల్పం చెప్పుకోండి. ఓకేనా? చెప్పుకొని మీరు ఎన్ని వారాలు వెలిగిస్తారో అనేది మీరు ఉప్పు దీపం వెలిగించినప్పుడే మీరు సంకల్పం ఇంట్లో అంటే మనసులో చెప్పుకొని అమ్మవారికి చక్కగా నైవేద్యం కూడా ఆ రోజు బెల్లం పాయసం కానీ పులిహోర కానీ ఏదైనా నైవేద్యం పెట్టండి. నైవేద్యం పెట్టకపోతే ఏవైనా ఫ్రూట్స్ కానీ పాలు కానీ పెట్టి ప్రతి వారం చేసుకుంటే చాలా చాలా మంచిది, చాలా చాలా మంచిది. అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ముఖ్యంగా పోతుంది. ఆ నెక్స్ట్ డే సాటర్డే రోజు మీరు శుక్రవారం పెట్టారనుకో, సాటర్డే రోజు చక్కగా దాన్ని సింకులో కలిపేయండి. మీకు నదులు చెరువులు ఉంటే నదుల్లో కానీ చెరువుల్లో కానీ కలిపేయండి. ఇలా చేయడం వల్ల చాలా చాలా మంచిదండి. ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీ లాగే శక్తి ఉంటుంది కాబట్టి చాలా చాలా అంటే పరిహార శాస్త్రంలో ఉప్పు కోసం చాలా ఉన్నాయన్నమాట. అందుకే ఉప్పు దీపారాధన ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. ఓకేనా? ఈ విధంగా పెట్టుకోండి. ఇంకా మనకి ఉద్వాసన కోసం అడుగుతున్నారు, అక్క ఈ 2026 సంవత్సరంలో గురువారం వచ్చింది కదా, మేము 9 రోజులు పూజ చేసుకుంటున్నాము, 3 రోజులు పూజ చేసుకుంటున్నాము, 5 రోజులు పూజ చేసుకుంటున్నాము అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి. చాలా చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు వారాహి తల్లిని పూజించకూడదు, ఉగ్రదేవత, పూజిస్తే ఏవో కష్టాలు వస్తాయని చాలా వరకు భయపడిపోయే వాళ్ళండి. ఇప్పుడు చాలామంది చేస్తున్నారండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుందండి. నేను స్టార్ట్ చేసేటప్పుడు చాలామంది భయపడిపోయేవాళ్ళు. అక్క పూజ చేయకూడదు అక్క, ఇంట్లో చాలా అరిష్టమంట, అమ్మకి చేయకూడదు, ఏవేవో కామెంట్స్ వచ్చేవి. కానీ నేను అమ్మ మీద భారం వేసుకొని సాక్షాత్తు మన లలిత అమ్మవారి స్వరూపం కదా, అమ్మ ఏం చేస్తుంది, పూజే కదా మనం చేస్తున్నాము, అమ్మ ఏం చేస్తుంది అని నేను ధైర్యంగా మన గురువుగారైన నండూరి గారు చెప్పిన నుంచి నేనైతే ఫాలో అవుతున్నానండి. నాకు ఎటువంటి అమ్మ నాకు కష్టం తెప్పించలేదు, లాభమే పొందాను కానీ కష్టమైతే నేను పొందలేదనమాట. చాలామంది ఇప్పుడు అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలామంది అమ్మకి పూజ చేస్తున్నారనమాట, దీక్ష తీసుకుంటున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఓకేనా? అయితే ఉద్వాసన ఎప్పుడు చెప్పుకోవాలి అనేది
అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. మనకి 9 రోజులు మనకి గురువారంతో పూర్తవుతాయి అనమాట. ఆ రోజు అమ్మవారికి నైట్ మనం పూజ చేస్తాం కాబట్టి నైట్ ఆ రోజు అమ్మవారికి పంపించమనమాట. అందుకోసం నెక్స్ట్ డే మళ్ళీ శుక్రవారం కూడా అమ్మవారికి మన ఇంటి ఆడపిల్లకి శుక్రవారం పంపించం కాబట్టి, అలాగే మన ఇంటి ఆడపిల్లలాగే భావించాలి కాబట్టి శుక్రవారం పంపించం కాబట్టి మళ్ళీ శనివారమే ఉద్వాసం చెప్పుకోవాలి. అయితే ఉద్వాసన ఎలా చెప్పుకోవాలి అనేది చెప్తాను. ముందుగా ఉద్వాసం రోజు యథావిధిగా అమ్మవారికి నైట్ పూజ చేస్తాం కదా, గురువారం నైట్ పూజ చేసుకుంటాం కదండి. పూజ చేసుకునేటప్పుడు మళ్ళీ శుక్రవారం కూడా మళ్ళీ దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసుకొని పంచోపచార పూజ చేసుకోండి. శుక్రవారం రోజు పంచోపచార పూజ చేసుకున్న తర్వాత శనివారము ఉదయాన్నే లేచి అమ్మకి పెరుగన్నం నైవేద్యం పెట్టండి. చెద్దన్నంలాగా, అంటే ముందు రోజు కానీ మనం కొంచెం పాలు కొంచెం పెరుగు వేసి మంచిగా అన్నం వండింది చెద్దన్నమైన పెట్టొచ్చు చల్లదనానికి, లేదంటే మామూలుగా అప్పటికప్పుడు మనం వండి అమ్మవారికి పెరుగు వేసి పెరుగన్నమైన పెట్టి చక్కగా అమ్మవారి దగ్గర కొంచెం నూనె వేసి కొంచెం ఒత్తి వేసి, అంటే కొంచెం నూనె వేస్తే తొందరగా గగనమైపోతుంది అనమాట. మనము దీపం ఉండేటప్పుడే అమ్మవారికి ఉద్వాసం చెప్పుకోవాలి. ముందే మనము గురువారం రోజే అమ్మకి మీరు చీర పెట్టాలన్నా, రవికి పెట్టాలన్నా, గాజులు పెట్టాలన్నా, అమ్మవారికి నిండు ఫలదానం ఇవ్వాలంటే మనము గురువారమే అమ్మవారి దగ్గర చక్కగా పూజ చేసుకొని అమ్మవారికి అన్నీ సమర్పించండి. మళ్ళీ శనివారం రోజు మాత్రం పంచోపచార పూజ చేసుకొని పెరుగన్నం పెట్టుకొని అమ్మకి ఉద్వాసం చెప్పాలి. ఉద్వాసం ఎలా చెప్పుకోవాలంటే, అమ్మ తెలిసి కానీ తెలియక కానీ ఈ 9 రోజులు నా వల్ల ఏదైనా పొరపాటు ఉంటే ఒక తల్లిగా క్షమించు తల్లి, చక్కగా ఈ పూజలు అందుకున్నావు, మళ్ళీ సంవత్సరము చక్కగా మళ్ళీ పిలుస్తాను రా తల్లి, చక్కగా ఇప్పుడు కైలాసానికి వెళ్ళి రా తల్లి అని అయితే నేను చెప్తాను. చెప్పిన తర్వాత ఏదైనా మంత్రదోషం ఉన్నా, నేను పూజలో చేసిన లోపాలు ఏమున్నా నన్ను ఒక బిడ్డలాగా నన్ను క్షమించు తల్లి, అందరినీ కాపాడు తల్లి అని ఒకసారి మనం గణేష్ ఉంటుంది కదండి, గణేష్ని యథాస్థానం అనుకుని యథాస్థానంలోనే మళ్ళీ 3 సార్లు మనం వినాయకుడిని పెట్టాలన్నమాట. వినాయకుడు పసుపు ముద్ద అయితే పసుపు ముద్దను కూడా కదిపించాలి. రోజుకు ఒక పసుపు ముద్ద చేసుకోవాలి. విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని కదిపించాలి. ఆ తర్వాత పటాన్ని కిందకి మీదకి 3 సార్లు ఎత్తాలి. ఆ తర్వాత మనం పీటని ముందుకు లాక్కోవాలి. చాలామంది వెనక్కి తోసేస్తారండి. కదపడం అంటే వెనక్కి కాదు, ముందుకు మనము 3 సార్లు లాగాలన్నమాట. అక్కడతో ఉద్వాసన అయిపోతుంది. కలసం పెట్టుకున్న వాళ్ళు కలసం కూడా ఒకసారి 3 సార్లు లేపాలి. ఆ కలసంలో ఉండే వాటర్ ఇల్లంతా చల్లుకోండి. ఆ బ్లౌజ్ పీస్ అనేది పటిక ఆ బ్లౌజ్ పీస్లో కట్టి ఇంటి గుమ్మానికి కట్టుకుంటే చాలా మంచిదనమాట. అక్కడితో ఉద్వాసన అంటే ఉద్వాసన అయిపోద్ది అనమాట. నేను ప్రతి సంవత్సరము ఏ నవరాత్రులకైనా ఈ విధంగా నేను చెప్పుకుంటున్నానండి. ఏదైనా క్షమించు తల్లి, నేను తప్పు చేస్తే ఈ 9 రోజులు తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించు, మళ్ళీ సంవత్సరం నేను పిలుస్తాను, చక్కగా కైలాసానికి వెళ్ళిరా తల్లి, మా బిడ్డల్ని అందరినీ నా కుటుంబాన్ని కాపాడు తల్లి, చల్లగా చూసి వెళ్ళిరా తల్లి అని నేనైతే ఉద్వాసం చెప్తాను. అక్కడి నుంచి అమ్మ వెళ్ళిపోతుందనమాట. అంటే మనము ఫస్ట్ ప్రతిష్ఠించినప్పుడు ఆవాహయామి అని మనము ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు అమ్మ అక్కడికి వచ్చి కూర్చుంటుంది. మళ్ళీ ఉద్వాసం చేసేటప్పుడు అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట. అక్కడితో పూజ అంతా అయిపోయినట్టుగా అక్కడ ఉండే ద్రవ్యాలన్నీ తీసేసుకోండి. శనివారం మాత్రం ఉద్వాసం చెప్పుకోండి. లేదు అక్క మేము 3 రోజులు చేస్తున్నాము, మాకు బుధవారంకి అయిపోతుంది అంటే బుధవారం తొందరగానే పూజ చేసుకొని బుధవారమైనా మీరు ఉద్వాసం చెప్పుకోవచ్చు. అంటే ఉద్వాసన కొంతమంది అంటే 3 రోజులు చేసుకున్న వాళ్ళకి బుధవారంకి 3 రోజులు అవుతుంది. మళ్ళీ ముందు స్టార్ట్ చేసిన వాళ్ళకి బుధవారం 5 రోజులు అయిందనుకోండి. ఆ రోజు చక్కగా బుధవారం రోజు మార్నింగ్ పూజ చేసుకొని రాత్రి వేళ ఎవరైనా పూజ చేసుకున్న వాళ్ళు కొంచెం ఎర్లీగా పూజ చేసుకోవాలి. ఆ రోజు ఉద్వాసం చెప్పుకునేటప్పుడు 4 గంటలకి 5:30కి ఇలా పూజ సమాప్తి అయిపోయిన తర్వాత చీకటి పడకముందే ఆ రోజు అమ్మవారికి ఉద్వాసం చెప్పుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నేనైతే ప్రతి సంవత్సరం ఉద్వాసన ఇలాగే చెప్పుకుంటున్నాను. ఆ తర్వాత అష్టమి కోసం చెప్తానండి. ఎప్పుడైనా సరే
పంచమి తరువాత అష్టమి చాలా చాలా ఇష్టం అమ్మకి. అమ్మతో పాటు అయ్యవారికి అంటే కాలభైరవ స్వామికి అష్టమి అంటే చాలా ఇష్టమండి. ఆ రోజు ఎవరైనా సరే కొబ్బరికాయ దీపారాధన ఇంట్లో కానీ గుడిలో కానీ వెలిగించితే కాలభైరవ టెంపుల్ మీ దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళి అష్టమి రోజు చక్కగా అమ్మవారికి అయ్యవారి దగ్గర గుమ్మడికాయ దీపారాధన పెట్టొచ్చు, ఉప్పు దీపారాధన పెట్టొచ్చు, అలాగే కొబ్బరికాయ దీపారాధన పెట్టొచ్చండి. మీరు గుడికి వెళ్ళలేని స్థితిలో ఇంటి దగ్గర కూడా చక్కగా అష్టమి రోజు పూజ చేసుకోండి. అష్టమి అనేది మనకి రేపే ఉంటుంది. మంగళవారంకి అష్టమి తిథి అనేది ఉండదనమాట. అంటే మంగళవారంకి 7 రోజులకి మనకి ఎప్పుడు అష్టమి వస్తుంది, కానీ రేపు మనకి అష్టమి అనేది వస్తుంది కాబట్టి తెల్లవారితే 4 గంటలకే అష్టమి వెళ్ళిపోద్ది మంగళవారము. అందుకోసం రేపే మనము అష్టమి అనేది అష్టమి పూజ అనేది చేసుకోవాలి. రేపు సాయంత్రం 4 గంటలకు ఎందుకో వస్తుందనమాట. మళ్ళీ మంగళవారం 4 గంటలకు వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. అందుకే రేపు అష్టమి రోజు చాలా అమ్మవారికి ఇష్టం కాబట్టి గాజులతో కానీ గవ్వలతో కానీ కాయిన్స్తో కానీ అమ్మవారికి అష్టోత్తరాలు చేసుకున్న, దానిమ్మ గింజలతో అష్టోత్తరాలు చేసుకున్న చాలా చాలా మంచిది. ముఖ్యంగా అమ్మవారికి పానకం సమర్పించండి. అమ్మవారికి ధూపం సమర్పించిన తర్వాతే ఇల్లంతా మనం ధూపం ఇవ్వాలి. ముందు అమ్మకి చూపించాలి, ఆ తర్వాత ఇంటి అంతా ఇవ్వాలి బాత్రూమ్తో సహా. ఆ తర్వాత అమ్మవారికి హారతి అయితే ఇవ్వాలి. పంచహారతి అమ్మవారికి రోజు ఇవ్వాలి. మీ దగ్గర ఏవైనా హారతులు బిల్వపత్రాలైనా, ఇంకా పువ్వులు హారతి ఇస్తారు, బిల్వపత్ర ఇస్తారు, అలాగే గవ్వల హారతి ఇస్తారు. మీ దగ్గర ఏవైనా పంచగవ్యాలు ఉంటే అంటే మంగళ ద్రవ్యాలు ఉంటే దాంతో కూడా ఇవ్వచ్చు అనమాట, ఓకేనా. ఈ విధంగా ఉద్వాసం చెప్పుకోండి. ఉద్వాసం ఈరోజు ఈ విధంగా చెప్తారు. అలాగే అమ్మకి అష్టమి రోజు పూజ చేసుకోండి. అలాగే అష్టమి, నవమి, దశమి చాలా చాలా పవిత్రమైన రోజులండి, ఓకేనా. అమ్మవారికి చక్కగా చీర పెట్టుకున్న వాళ్ళు చీర పెట్టుకోండి ఉద్వాసం రోజని. మీకు ఎవరికైనా అమ్మవారికి స్వరూపంగా మీరు తాంబూలం ఇవ్వాలంటే గుడికి వెళ్ళని ఇవ్వచ్చు, లేదంటే ఇంటి దగ్గర మీకు బాగా పూజలు చేసిన వాళ్ళు ఎవరైనా మంచిగా పూజలు చేస్తున్నారు అనే వాళ్ళకి కూడా అమ్మ స్వరూపంగా ఇవ్వచ్చు. కానీ గుప్త నవరాత్రులకి ఇవ్వకూడదు, అమ్మకే ఇవ్వండి. కొంతమంది ఇస్తున్నారు, కానీ గుప్త నవరాత్రులు గుప్తంగా చేసుకోవాలి మన ఇంటి దగ్గర అని చెప్తున్నారనమాట పండితులు. అందుకోసం మనము అమ్మవారికే చీర, రవిక ఇవన్నీ అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారికే చూపించండి, ఓకేనా. ఈ విధంగా చేసుకోండి. రోజువారీ కుంకుమ మనం చేస్తాం కదండి, ఆ కుంకుమ అనేది ఒక భరిణిలో పెట్టుకోండి, ఒక డబ్బాలో పెట్టుకొని ప్రతినిత్యం అది మనం పెట్టుకుంటే చాలా చాలా మంచిదనమాట. మనం ప్రతినిత్యం కుంకుమతో అష్టోత్తరాలు చదువుతాము, లలిత సహస్రనామం చదువుతాము. ఆ కుంకానికి మంచి శక్తి అనేది వస్తుంది. ఆ కుంకుమ చాలా విలువైందనమాట. ఆ కుంకుమ ప్రతిరోజు మనం పెట్టుకోవాలి. ఎక్కడికైనా క్యాంపులు వెళ్ళేటప్పుడు కూడా ఆ కుంకుమ ధరిస్తే చాలా చాలా మంచిదనమాట, ఓకేనా. ఈ విధంగా చేసుకోండి. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే అమ్మ దయ వల్ల చక్కగా అయితే పూజలు చేసుకుంటున్నానండి. వారాహి అమ్మవారికి గత 4 సంవత్సరాల నుండి చేసుకుంటున్నాను. ఈ సంవత్సరం మనకి రెండోసారి, మన కొత్త ఇంటికి వచ్చిన తర్వాత ఇది రెండోసారి అమ్మకి పూజ చేయడం మన ఇంట్లో. పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ఇయర్ నేను తిరుపతి కూడా వెళ్ళాను. ఈ సంవత్సరం కూడా అనుకుంటున్నాము, ఎందుకంటే మా కులదైవం వెంకటేశ్వర స్వామి కదా. ప్రతి సంవత్సరం నేను వెళ్తాము మేము. ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు పిలుస్తాడు ఆ వెంకన్న బాబు అనేది నాకు తెలియదు, కానీ గట్టిగా సంకల్పం చెప్పుకుంటున్నాను. ఈ 2-3 మంత్స్లో వెళ్ళాలనుకుంటున్నాము. వెళ్ళేటప్పుడు మీకు కంపల్సరిగా నేను చెప్తానమాట. అలాగే మనకి ఎవరైనా 16 సోమవారం వ్రతం చేసుకున్న వాళ్ళు వస్తున్న సోమవారం స్టార్ట్ చేసుకోండి. చాతుర్మాసం అనేది మనకి స్టార్ట్ అయిపోతుంది. నేనైతే ఈ వస్తున్న సోమవారము వచ్చే సోమవారం నేనైతే 16 సోమవారం వ్రతం అనేది స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. నాతో ఎంతమంది స్టార్ట్ చేస్తారనేది కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖనభవంతు. ఓం శ్రీ మాత్రే నమః.